గూడూరు పట్టణంలోని పుర సమావేశ మందిరంలో బుధవారం సాధారణ సమావేశం జరిగింది. సమావేశంలో అజెండాలోని అంశాలను ప్రస్తావించకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు దీపం కనెక్షన్లు వెనక్కు వెళ్లాయని, వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో స్పందించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ గ్యాస్ కనెక్షన్లు వెనక్కి వెళ్లాయని అనటం సరికాదన్నారు. అజెండాలోని అంశాలను చర్చించాలన్నారు. అర్హులైన వారందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే సమావేశం నాటికి అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీపం పథకం గురించి ప్లస్ పెన్షన్ల గురించి కూడా అంశాలలో ఉంది కాబట్టి అంశాలలో వచ్చినప్పుడు మీరు అందరు మాట్లాడండి. కౌన్సిల్ స్టార్ట్ చేస్తాం. దాన్ని బట్టి ఆ రోజు లాస్ట్ డేట్ అన్నారు కాబట్టి ఉంటుంది. ఇప్పటికి ఇంకా సబ్మిట్ చేయలేదు, ఓన్లీ ఎంటర్ చేసి పెట్టున్నారు, ఇంకా సబ్మిట్ చేయలేదు పెన్షన్స్. ఎంతసేపు అయినా ఉంటారమ్మా, ఆ రోజు లాస్ట్ డే కాబట్టి ఎంత అర్ధరాత్రి అయినా ఉండి ఎక్కించేది ఉంది. అధికారుల మీదకి ఎవరు పోకూడదమ్మా. మన జీవో ప్రకారము ఈ జన్మభూమి కమిటీ మెంబర్స్ సంతకం చేస్తేనే రావాలి. అది కొంచెం డిలే ప్రాసెస్ అయ్యింది. దానివల్ల అసలు ప్రశ్న ఏంటో తెలియదు, సమాధానం ఏంటో తెలియదు. ఒకరొకరు మాట్లాడండి, ఒకరికొకరుగా మాట్లాడండి. దీపం పథకం వెనక్కి పోలేదు. దీపం పథకం కింద గ్యాస్ అందరికీ వస్తుంది. గైడ్ లైన్స్ ప్రకారమే లిస్ట్ తయారు చేసి పంపించండి. దాంట్లో వార్డు జన్మభూమి కమిటీ మెంబర్స్ తప్పనిసరిగా సంతకాలు చేసి పంపించాలని గైడ్ లైన్స్ ప్రకారం జన్మభూమి కమిటీ మెంబర్స్ సైన్లు చేసిస్తేనే అవే అన్నారు. ఆ జన్మభూమి కమిటీ మెంబర్స్ సైన్ చేయలేదు కాబట్టి గ్యాస్ కనెక్షన్స్ ఇదైంది. అదేమి వెనక్కి పోయింది.